ప్రాజెక్టులు తెలంగాణ కోసమే, ఖర్చు కూడా తెలంగాణ లెక్కలోనే. చిట్టాపద్దుల్లో పక్కాగా లెక్కలుంటాయి, కానీ కాసులు రాలేదు. పేరుకు అక్కడొకటి ఇక్కడొకటి మమ అన్నట్టు పూర్తి చేశారు. చాలా వరకు లెక్కల్లోనే ఉండిపోయాయి. ఖర్చుకు ఖర్చయింది, కానీ అవసరం మాత్రం తీరలేదు. ఒక నాయకుడు శంకుస్థాపన చేస్తాడు, మరొకరు మొక్కలు నాటుతారు. ప్రభుత్వాలతో పాటే శిలాఫలకాలపై పేర్లు మారుతూ ఉంటాయి. నాటిన మొక్కలు ఎండుతూ ఉంటాయి. దశాబ్దాలుగా తెలంగాణ ప్రాజెక్టుల తంతు ఇదే. ఇంతకాలంలో మన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులపై ప్రాజెక్ట్ రిపోర్ట్ వడ్డించేవాడు మనవాడైతే వరుసలో ఎక్కడున్నా కడుపు నిండుతుంది. కానీ మనవాడు కాకపోతే ముందు వరుసలో ఉన్న ఖాళీ కంచమే మిగులొచ్చు. 60 ఏళ్లలో తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన నిధుల పరిస్థితి ఇదే. తెలుగు రాష్ట్రాల విలీనం నాటికే తెలంగాణలో పక్కా సాగునీటి వ్యవస్థ ఉంది. కొన్ని పెద్ద ప్రాజెక్టులున్నాయి. మేజర్, మీడియం కలిపి 25 ప్రాజెక్టుల దాకా ఉన్నాయి. వాటిలో గోదావరి ఉపనది మంచిరాపై, నిజాం సాగర్, కృష్ణా ఉపనది తుంగభద్రపై ఆర్టీఎస్ వంటి ప్రాజెక్టులున్నాయి. ఈ 60 ఏండ్ల కాలంలో కొత్త ప్రాజెక్టులు చాలా వాటికి శంకుస్థాపనలు చేశారు, నిధులిచ్చారు. వాటిలో భారీ ప్రాజెక్టు నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్ట్. తెలంగాణ కోసమే నిర్మించింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్లో 1956 నుండి 2004 వరకు తెలంగాణలో ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చు 2730 కోట్ల రూపాయలు. దాదాపు 50 ఏళ్ల కాలంలో తెలంగాణ పరిధిలో చేపట్టిన అన్ని రకాల ప్రాజెక్టులపై చూపించిన ఖర్చు ఇదే. 2004 తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టుల నిర్మాణం మొదలుపెట్టారు. అప్పటి నుంచి 2014 వరకు 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో ప్రాజెక్టుల వ్యయం 28,703 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. వీటిలో చాలా వరకు సక్రమంగా పూర్తి కాకపోవడంతో ఆశించిన ప్రయోజనం జరగలేదు. జలయజ్ఞం ప్రాజెక్టులను చూసినప్పుడు ప్రచారంలో మాత్రం 50% మేము తెలంగాణకే కేటాయించమని చెప్పి వాళ్ళు లెక్కలు చెప్పే పరిస్థితి ఉండేది. బట్ వాస్తవ కేటాయింపులు చూసినప్పుడు జలయజ్ఞంలో మనకు కేటాయించినవి 27,000 కోట్లు మాత్రమే. అదే ఆంధ్ర ప్రాజెక్టులకు కేటాయించినవి 45,000 కోట్ల వరకు మనకు లెక్కలు తేలుతున్నాయి. దీన్ని బట్టి వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలని, కేవలం ఉద్యమాన్ని అణిచివేయడానికి ఆ రకమైన 50% నిధులు తెలంగాణకి కేటాయించమని చెప్పడం జరిగింది తప్ప వాస్తవ కేటాయింపులు చూసినప్పుడు ఆ రకంగా పరిస్థితి లేదు. 60 ఏళ్లుగా తెలంగాణలో సాగునీటి రంగంపై సీరియస్గా ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. కొన్నిసార్లు ప్రయత్నం జరిగినా నిధులు సరిపడా ఇవ్వలేదు. నిధులిచ్చిన వాటిలో సొంత ప్రయోజనాలు చూసుకున్నారు. దీంతో అసలు పనులు ముందుకు కదలకుండానే నిధులు ఖర్చు లెక్కల్లో చేరిపోయాయి. ప్రాజెక్టుల వారీగా ఎప్పుడు ఎన్ని నిధులు కేటాయించారో, ఎంత ఖర్చు పెట్టారో ఓసారి చూద్దాం. ఆంధ్ర, తెలంగాణ విలీనం తర్వాత 2 ప్రాంతాల ప్రయోజనం కోసం మొదలుపెట్టిన భారీ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్. దీనికి 1956-60 మధ్య చేసిన కేటాయింపులు, ఖర్చు 7 కోట్ల రూపాయలు. అందులో మన రాష్ట్రం వాటా 40%. ఇదే సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ఆర్డీఎస్ పై చేసిన ఖర్చు 93 లక్షల రూపాయలు. ఆ తర్వాత 1961 వరకు కొన్ని తెలంగాణ ప్రాజెక్టులు మొదలు పెట్టారు. వాటిలో డిండి ప్రాజెక్టు కోసం 50 లక్షలు ఖర్చు చేశారు. పోచంపాడు ప్రాజెక్టుకు 60 లక్షలు, మూసీ ప్రాజెక్టు కోసం 30 లక్షలు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టుల పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూ వచ్చాయి. దశాబ్దాలుగా తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులకు నామమాత్రపు కేటాయింపులు చూపిస్తూ వచ్చారు. కొన్నింటికి మాత్రం నిధులిచ్చారు. 1963 నాటికి
నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం 9 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తెలంగాణకు అవసరమైన ఆర్డీఎస్ కు 20 లక్షలు, కడెం ప్రాజెక్టుకు 40 లక్షలు, పోచంపాడు ప్రాజెక్టుకు 11 లక్షల రూపాయలు కేటాయించారు. లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైంది. దీంతో ఈ ఏడాది పోచంపాడు ప్రాజెక్టు కోసం ఏకంగా 6 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత దాదాపు 15 ఏళ్లలో తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు చేసిన అత్యధిక కేటాయింపు ఇదే. ఇదే సమయంలో కోస్తా ప్రాంతంలో ఎక్కువ ఆయకట్టుకు నీరిస్తున్న నాగార్జున సాగర్ కు మాత్రం ఏటా భారీ కేటాయింపులు చేస్తూ వచ్చారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యతరహా ప్రాజెక్టుల విషయానికి వచ్చినప్పుడు 15 మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి కింద 2 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగుతుంది. దీనికి 2000 కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ మొట్టమొదటి కనుక చూస్తే జలయజ్ఞం చేపట్టబడ్డ తర్వాతనే ఈ ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది. జలయజ్ఞానికన్నా ముందు అంటే 2003 వరకు కనుక లెక్కేస్తే ఒకే ఒక ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 2280 కోట్లు ఖర్చు పెట్టారు. జూరాల ప్రాజెక్టుకు 480 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 2 తప్ప తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టు మీద కూడా పెట్టుబడి పెట్టలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. కానీ తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయింపుల తీరు మారలేదు. కాస్త అటు ఇటుగా కేటాయింపులు చూపించారు. రేట్ల పెరుగుదల ప్రకారం చూస్తే నిధులు తీరులో పెరిగేదేమీ లేదు. దీంతో ప్రాజెక్టుల పనులు ముందుకు కదలలేదు. 2004 వరకు తెలంగాణ ప్రాజెక్టులపై ఖర్చు వివరాలు ఓసారి చూద్దాం. నాటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, టీడీపీలు అధికారాన్ని మార్చుకుంటూ వచ్చాయి. పార్టీలు మారినా తెలంగాణ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల్లో మాత్రం పద్ధతి మారలేదు. దశాబ్దాల కాలంలో ఖర్చులో నాగార్జున సాగర్ టాప్ లో నిలిచింది. 1999 నాటికి నాగార్జున సాగర్ కోసం పెట్టిన ఖర్చు 930 కోట్ల రూపాయలు. మరోవైపు తెలంగాణకు వరంగా మారాల్సిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 1999 నాటికి పెట్టిన ఖర్చు 187 కోట్ల రూపాయలే. ఇక ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు 232 కోట్ల రూపాయలు, జూరాల ప్రాజెక్టుకు 338 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నిజాం సాగర్ కోసం 41 లక్షల రూపాయలు ఇచ్చారు. శ్రీరామ్ సాగర్ 2వ దశ పనులకు 6 లక్షల రూపాయలతో సరిపెట్టారు. అప్పటికి భీమా ప్రాజెక్టుకు ఖర్చు చేసింది 50 లక్షల రూపాయలే. నెట్టింపాడు ప్రాజెక్టుకు అసలు నిధులే ఇవ్వలేదు. కల్వకుర్తి ప్రాజెక్టుకు కూడా ఏమీ ఇవ్వలేదు. హైదరాబాద్కు తాగునీరు ఇచ్చే సింగూరుకు 155 కోట్లు ఖర్చు చేశారు. ఆపై 5 ఏళ్ల తర్వాత అంటే 2004 నాటికి ఖర్చు వివరాలు చూద్దాం. తెలంగాణలో అత్యధిక ఆయకట్టు ఉన్న శ్రీరామ్ సాగర్ కు 2229 కోట్లు ఖర్చు చేశారు. ఆర్టీఎస్ కోసం 3 కోట్ల 38 లక్షలు, నిజాం సాగర్ కింద 10 కోట్లు, ఎస్ఎల్బీసీకి 557 కోట్లు, సింగూరుకు 167 కోట్లు, జూరాలకు 448 కోట్లు ఖర్చు చేశారు. శ్రీరామ్ సాగర్ 2వ దశకు 28 కోట్లు ఇచ్చారు. శ్రీరామ్ సాగర్ వరద కాలువ కోసం 18 కోట్లతో సరిపెట్టారు. భీమాకు 68 లక్షలు, నెట్టింపాడుకు 6 లక్షలు ఖర్చు చేశారు. అలీసాగర్ కింద 1.5 కోటి ఖర్చు చూపించారు. ఇదే సమయంలో తెలంగాణ మీడియం ప్రాజెక్టులు గుండ్లవాగు కింద 2 కోట్ల 20 లక్షలు ఖర్చు చేశారు. లెండి ప్రాజెక్టుకు పైసా ఇవ్వలేదు. సుద్దవాగుకు 20 కోట్లు ఇచ్చారు. కొమరం భీం ప్రాజెక్టుకు నిధులే లేవు. శాసనాల కింద 30 కోట్లు, కోయిల్ సాగర్ కింద 3 కోట్ల 26 లక్షలు, పాలెంబాగు కింద 48 లక్షలు, తాలిపేరు కింద 52 కోట్లు ఖర్చు చేశారు. జలయజ్ఞం వచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టారు. ఆ జలయజ్ఞం వచ్చిన తర్వాత కూడా ఎంత పెట్టుబడి పెట్టారు? మొత్తం 92,000 కోట్లకు వ్యయం చేస్తే తెలంగాణలో వ్యయం చేసింది 30,000 కోట్లే. అలాగే మధ్యతరహా ప్రాజెక్టులు ఈ 15కు తోడు ఆదిలాబాద్లో మరొక 18 ఉన్నాయి. ఆ 18, ఈ 15, 33 మధ్యతరహా ప్రాజెక్టులు ఉంటే ఈ రోజుకు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలం. వీటికంతా కేటాయించింది 1500 కోట్లు. కనీసం వీటికి ఒక 4000 కోట్లు కనుక కేటాయిస్తే మధ్యతరహా ప్రాజెక్టులు పూర్తి అయితే ఈరోజు ఫలితాలు ఇచ్చేది. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక జలయజ్ఞం మొదలుపెట్టారు. దీని కింద భారీ స్థాయిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు.
వేల కోట్ల నిధుల కేటాయింపులతో 5 ఏళ్లలోనే ప్రాజెక్టులు కట్టి నీళ్లిస్తామన్నారు. జలయజ్ఞంలో తెలంగాణకు కేటాయింపులు, చేసిన ఖర్చు, దాని ఫలితాలు చూద్దాం. 2004లో మొదలైన జలయజ్ఞం కింద 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రాజెక్టులు 8. అందులో తెలంగాణ ప్రాజెక్టులు 3. అన్నింటికీ కలిపి 5,776 కోట్లు కేటాయించారు. ఇందులో తెలంగాణ ప్రాజెక్టులైన అలీసాగర్, గుత్పా, దేవాదుల ప్రాజెక్టులకు కేటాయించింది 1185 కోట్లు. వీటిని పూర్తి చేయడానికి 2 ఏళ్ల టార్గెట్ పెట్టుకుంటే 8 ఏళ్లు పట్టింది. దేవాదుల ప్రాజెక్టు పూర్తయినా కూడా అనుకున్న ప్రయోజనం మాత్రం జరగలేదు. తెలంగాణలో ఏ ప్రాజెక్టులు అయితే మొదలుపెట్టారో ఆ మొదలుపెట్టిన ప్రాజెక్టులు అక్కడ ఉండగానే 20 ఏళ్ల నుంచి మొదలుపెట్టిన ప్రాజెక్టులు అక్కడ ఉండగానే అదే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ప్రాజెక్టులు 4 ఏళ్ల కింద మొదలుపెట్టి పూర్తి చేసేశారు. తాటిపూడి ఎత్తిపోతల, పుష్కరం ఎత్తిపోతల, ఏలేరు రిజర్వాయరు, ఇలాంటి తారకరామ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులన్నీ ఎప్పుడో పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు దాదాపు ఒక 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల తెలంగాణలో ప్రాజెక్టుల విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యం జరిగింది. మామూలు నిర్లక్ష్యం కాదు, చాలా నిర్లక్ష్యం జరిగింది. అసెంబ్లీలో చెప్పినా, పార్లమెంట్లో చెప్పినా, ఎక్కడ మన రిప్రజెంటేషన్లు ఇచ్చినా అక్కడ పనిచేసే వాళ్ళంతా, ఆ ఇంజనీర్లంతా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఒకరు లేడు. వాళ్ళు ఉన్న ఇతరుల కింద పనిచేయాల్సిందే. జలయజ్ఞంలో 5 ఏళ్ల టార్గెట్ పెట్టుకున్న ప్రాజెక్టులు 18. వాటిలో తెలంగాణ ప్రాజెక్టులు 6. అన్నింటికీ కలిపి చేసిన కేటాయింపులు 26,550 కోట్ల రూపాయలు. అందులో 6 తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించింది 5,633 కోట్లు. ఈ ప్రాజెక్టుల్లో ఎస్ఎల్బీసీ, శ్రీరామ్ సాగర్ 2వ దశ, శ్రీరామ్ సాగర్ వరద కాలువ, భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు పనులు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు దాటినా కొనసాగుతూనే వచ్చాయి. జలయజ్ఞం కింద కృష్ణా, గోదావరి, వాటి ఉపనదులపై చేపట్టిన ప్రాజెక్టులకు 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లలో చేసిన ఖర్చు వివరాలు ఇప్పుడు చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా ఉపనదిపై చేపట్టిన భీమా ప్రాజెక్టుకు అంచనా వ్యయం 2,158 కోట్లు. దీనికి చేసిన ఖర్చు 2,099 కోట్లు. నెట్టెంపాడు ప్రాజెక్టు అంచనా వ్యయం 1,428 కోట్లు. చేసిన ఖర్చు 1,560 కోట్లు. మరో ప్రాజెక్టు కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్, దీని అంచనా వ్యయం 2,990 కోట్లు. 10 ఏళ్లలో చేసిన ఖర్చు 2,600 కోట్లు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు అంచనా వ్యయం 458 కోట్లు. 10 ఏళ్లలో అయిన ఖర్చు 399 కోట్లు. నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన పాత ప్రాజెక్ట్ లెండి, దీని అంచనా వ్యయం 264 కోట్ల రూపాయలు. దీనికి 10 ఏళ్లలో అయిన ఖర్చు 224 కోట్లు. ఇదే జిల్లాలో చేపట్టిన అలీసాగర్ అంచనా వ్యయం 261 కోట్లు. దీనికి అయిన ఖర్చు 281 కోట్లు. ఇదే జిల్లాలో మరో లిఫ్ట్ స్కీమ్ గుత్పా అంచనా వ్యయం 204 కోట్లు. ఖర్చు 239 కోట్లు. ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పాత ప్రాజెక్ట్ లోయర్ పెన్గంగా, దీని అంచనా వ్యయం 261 కోట్లు. 10 ఏళ్లలో చేసిన ఖర్చు 289 కోట్లు. మరో ప్రాజెక్ట్ సుద్దవాగు అంచనా వ్యయం 186 కోట్లు. చేసిన ఖర్చు 189 కోట్లు. కరీంనగర్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ స్టేజ్ 1 అంచనా వ్యయం 2004 నాటికి 2,500 కోట్లు. దానికి 10 ఏళ్లలో అయిన ఖర్చు 2,229 కోట్లు. దేవాదుల అంచనా వ్యయం 9,428 కోట్లు. అయిన ఖర్చు 7,417 కోట్లు. కరీంనగర్లో చేపట్టిన పెద్ద ప్రాజెక్ట్ ఎల్లంపల్లి అంచనా వ్యయం 4,942 కోట్లు. అయిన ఖర్చు 4,052 కోట్లు. జిల్లాలో
గోదావరి, దాని ఉపనదులపై కొన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టారు. దుమ్మగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్టు అంచనా వ్యయం 1681 కోట్లు, చేసిన ఖర్చు 832 కోట్లు. పెద్దవాగు ప్రాజెక్టు అంచనా వ్యయం 450 కోట్లు, అయిన ఖర్చు 451 కోట్లు. నిల్వాయి ప్రాజెక్టు అంచనా వ్యయం 138 కోట్లు, అయిన ఖర్చు 115 కోట్లు. మత్తడివాగు ప్రాజెక్టు అంచనా వ్యయం 50 కోట్లు, అయిన ఖర్చు 59 కోట్లు. దస్నాపూర్ ప్రాజెక్టుకు కేటాయింపులు చేయలేదు. గొల్లవాగు ప్రాజెక్టు అంచనా వ్యయం 84 కోట్లు, అయిన ఖర్చు 85 కోట్లు. ర్యాలీవాగు ప్రాజెక్టు అంచనా వ్యయం 33 కోట్లు, అయిన ఖర్చు 48 కోట్లు. జగన్నాథపూర్ ప్రాజెక్టు అంచనా వ్యయం 124 కోట్లయితే అయిన ఖర్చు 80 కోట్లు. పాలెంవాగు అంచనా వ్యయం 173 కోట్లు, అయిన ఖర్చు 195 కోట్లు. దుమ్మగూడెం ఇందిరాసాగర్ ప్రాజెక్టు అంచనా వ్యయం 1024 కోట్లయితే చేసిన ఖర్చు 642 కోట్లు. నల్గొండ జిల్లాలో ప్రాజెక్టుల్లో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయం 5811 కోట్లు, చేసిన ఖర్చు 4402 కోట్లు. శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2 కింద అంచనా వ్యయం 1043 కోట్లయితే చేసిన ఖర్చు 916 కోట్లు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ప్రాజెక్టుల వారీగా ప్రాధాన్యాలపై స్టడీ చేసింది. వాటి ఆధారంగానే నిధుల కేటాయింపు మొదలుపెట్టింది. పాత ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది. కొన్ని కొత్త ప్రాజెక్టులను మొదలుపెట్టింది. అంచనాల్లోనూ మార్పులు చేసింది. మన ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన కేటాయింపులు, ఖర్చుల వివరాలు ఒకసారి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు పెంచింది. కొన్ని ప్రాజెక్టుల్ని రీడిజైన్ చేసింది. ప్రాజెక్టుల కోసం 2014-15లో 8000 కోట్ల రూపాయలు, 2015-16లో మరో 8000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈసారి 2016-17 బడ్జెట్లో ఏకంగా 25,000 కోట్లు సాగునీటికి కేటాయించింది. మనకు పేపర్ల మీద 10,000-15,000 కోట్లు ఉండేవి, కానీ యాక్చువల్ వాస్తవ ఖర్చులు 4,500 కంటే మించి వాస్తవ ఖర్చులు ఉండేటివి కాదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 25,000 కోట్లు బడ్జెట్కి కేటాయించిందండి, బడ్జెట్ కేటాయింపులు చేసింది. అదే రకంగా ఖర్చులు కూడా ఆ రకంగానే నిధులు కేటాయింపులు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో మొత్తం 21 మేజర్ ప్రాజెక్టులపై 2 ఏళ్ల కాలంలో 2,924 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 13 మీడియం ప్రాజెక్టులపై 1,226 కోట్లు ఖర్చు చేసింది. గతంలో పేరుకు కేటాయింపులు చేసి ఖర్చు చేసేవారు కాదు. కానీ 2 ఏళ్లలో కేటాయింపులతో పాటు వినియోగం మీద కూడా దృష్టి పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం రీడిజైన్ చేసిన ప్రాజెక్టుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్. దీని అంచనా వ్యయం 35,200 కోట్లు. ఇప్పటి వరకు అయిన ఖర్చు 603 కోట్లు. ఇక గోదావరిపై గతంలో మొదలుపెట్టిన ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును ఇప్పుడు ఆదిలాబాద్కే పరిమితం చేశారు. ఇదే ప్రాజెక్టు రీడిజైన్ లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీని అంచనా వ్యయం 80,000 కోట్లు. ప్రాజెక్టులపై 2004 వరకు మొత్తం ఖర్చు 2,730 కోట్లు. ఆ తర్వాత 10 ఏళ్ల కాలంలో చేసిన ఖర్చు దాదాపు 28,703 కోట్లుగా అంచనా. మొత్తం కలిపి 60 ఏళ్ల కాలంలో 31,433 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 4,150 కోట్లు ఖర్చు చేశారు. 60 ఏళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తంలో 10వ వంతు కంటే ఎక్కువ నిధుల్ని 2 ఏళ్లలోనే ప్రాజెక్టులకు అందించారు. గత ప్రభుత్వంలో మనకు మైనర్ ఇరిగేషన్లో అయితే చాలా తక్కువ ఉండేది. మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్లో కూడా జలయజ్ఞం పేరిట్లో కూడా
హయ్యెస్ట్ ఒక సంవత్సరం మనం చేసింది 9-10 వేల కోట్లు మొత్తం రాష్ట్రంలో. ఇప్పుడు మనం కేవలం తెలంగాణ రాష్ట్రానికే మనం 25,000 కోట్లు పెట్టుకున్నాం బడ్జెట్. దాంట్లో 20,000 కోట్లు మేజర్ ఇరిగేషన్కే ఖర్చు పెడతాం. అంటే 4 రెట్లు ఎక్కువ, గత ప్రభుత్వానికి ఇప్పటికీ 4 రెట్లు ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఇరిగేషన్ సెక్టర్పై నిధుల కేటాయింపు, ఖర్చుల వివక్ష ఎట్లా ఉందో చూసినాం. చెప్పేందుకోసమై వేల కోట్ల రూపాయలు కాగితాల్లో చూపించారు, ఖర్చు పెట్టింది మాత్రం చాలా తక్కువ. అందుకే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులు నిర్మిస్తున్నది, దానికి సరిపడా ఖర్చు పెడుతున్నది. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు కేటాయించి అనుకున్న దానికంటే ముందుగానే ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్తున్నది.